హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెనెటిక్ గర్ల్స్. ఈరోజు అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూసేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రేష్మా, హ్యాపీ బర్త్డే టు యూ చిట్టి, పుట్టినరోజు పాపాయి. మా మమ్మీ మా డాడీ నేనైతే ఇంకా కేక్ కట్ చేస్తున్నాం. కేక్ కట్ చేసినాక మా డాడీ అయితే నాకు కేక్ తినిపిస్తున్నాడు. మమ్మీ మా డాడీ రెంచుకి అయితే కేక్ అంటే ఇష్టం. కేక్ అసలు వెయిట్ చేస్తా ఉంది. మా బావ ఇక్కడ కూడా ఫైట్ చేసుకుంటున్నారు. మా తమ్ముడు అంతే నాకు పెడుతున్నాడు, మా అక్క నాకు పెట్టట్లే అని వెయిట్ చేస్తున్నాడు. పాప మా తమ్ముడు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మా బావకైతే కేక్ తినిపిస్తున్నా. అక్క బావ రించిన బర్త్డేకి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. పెద్ద పీస్ కావాలన్నది అయినా తింటుంది. ఇప్పుడు మమ్మీ వాళ్ళకి కేక్ పెట్టాడు, కేక్ పెట్టాను. మా అక్క బర్త్డే కదా, అక్క బర్త్డే కానీ మనం గుడికి వెళ్దాం. అక్క మొత్తం ఘోరం రెడీ అవుతుంది. ఎట్లా రెడీ అవుతుందో మొత్తం బర్త్డే కానీ మొత్తం ప్రిన్సెస్ మేమైతే శివాలయంకి వెళ్ళేసరికి అయ్యగారు అయితే లేడు, గుడి క్లోజ్ చేసి ఉంది. ఇంకేం చేద్దామని అక్కడ హనుమాన్ దగ్గర కొడదాంలే అనుకున్నాం. నేనైతే ఘోరంగా ఉడుతుంది. ఇంకా అక్కడైతే మా కాళ్ళు ఘోరంగా ఆలుతున్నాయి. అక్కడ తొందరగా ఉడికినాం కాళ్ళని. ఇది వానాకాలము ఎండాకాలము అర్థం కావట్లే. ఎండాకాలంలో ఎండనైతే చాలా ఉడుతుంది. అంత వర్షం ఉడుతుంది, మార్నింగ్ అంతా ఫుల్ ఎండ ఉడుతుంది. అయితే శివాలయం దగ్గరికి వెళ్ళి శివుని బయట నుంచి మొక్కి వచ్చి మళ్ళీ ఇక్కడనే హనుమాన్ దగ్గరనే కొబ్బరికాయ అయితే కొట్టాను. చూడండి, చూడు ఫోటోలు మళ్ళీ తర్వాత మా ఫోటోని ఇత్తగా ఆగిపోసేపు. మా అమ్మ అయితే సేమియా తింటడం చాలా బాగుంది. మీకు కూడా కావాలా? ఇంకా ఫ్రెండ్స్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే చిన్న చిన్న క్లిప్స్ ఫొటోస్ పెడితే చూడండి. లైక్, షేర్ టు సబ్స్క్రైబ్ టు జెనెటిక్ గర్ల్స్.